అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మరో సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని ఐడిబిఐ బ్యాంక్ వారు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా ఉంటుందని అయితే వీరు తెలియజేశారు. ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేయనున్నారు, అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఎలా ఉన్నాయి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా అక్కడి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ని వీరైతే కనుక ఐడిబిఐ టీజీడీబీఎఫ్ బ్యాంక్లో 2025-26 కొరకు అడ్మిషన్ అయితే చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ బ్యాంకులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక మొత్తం నార్త్, సౌత్ అండ్ వెస్ట్, ఈస్ట్ జోన్స్ అన్నీ కలుపుకొని ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అన్న విషయానికి వచ్చినట్లయితే 650 వేకెన్సీస్ ఉన్నాయని మీరు తెలియజేశారు. దీనిలో కేటగిరీస్ వైజ్ చూసినట్లయితే అదర్స్కి 260 వేకెన్సీస్ ఉన్నట్లు, ఎస్సీకి 100 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ కేటగిరీకి 54 వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 65, ఓబీసీకి 171గా ఉండడం జరిగింది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్లో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక 6, 7, 7, 6గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ నోటిఫికేషన్కి 12/3/2025 లోపు మనం అప్లికేషన్ అయితే ఫీజు కట్టేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసినా వీరు రిజెక్ట్ చేయబడతాయని అయితే తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ వీరు ఇవ్వడం జరిగింది 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉన్న అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేశారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి April 6th ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసిన వారు అర్హులని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు అప్లై చేసే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 250 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా వీరు కేటాయించడం జరిగింది. మిగిలిన అన్ని కేటగిరీ అభ్యర్థులు 1050 రూపాయలు ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ని కలిపి పే చేయాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసిన అభ్యర్థులకు వీరు ఆన్లైన్ టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్లో ఎవరైతే ఎలిజిబుల్ సాధించి ఉంటారో అటువంటి అభ్యర్థులని పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఆన్లైన్ టెస్ట్ యొక్క సిలబస్ అండ్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటరప్షన్స్ నుంచి 60 క్వశ్చన్స్ని 60 మార్కులకు అడగడం జరుగుతుంది. దీనికి గాను 40 నిమిషాలు టైం కేటాయిస్తారు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ని 40 మార్కులకు, టైం వచ్చేసి 20 నిమిషాలు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్ని 40 మార్కులకు 35 నిమిషాలు టైం గాను కేటాయించడం జరిగింది. జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి 60 క్వశ్చన్స్ని 60 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. 25 నిమిషాలు టైం అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో రాంగ్ ఆన్సర్కి వచ్చేసి 1/4 అంటే 0.25% మార్క్స్ని అయితే ఒక రాంగ్ ఆన్సర్కి తీయడం జరుగుతుంది. అభ్యర్థులు ఈ ఆన్లైన్ టెస్ట్లో ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు ఈచ్ క్వశ్చన్కి ఒక రాంగ్ ఆన్సర్కి ఒక 0.25% మార్క్ని అయితే లాస్ అవుతారు కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్ చేయడం మంచిది ఫ్రెండ్స్. నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా అయినా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అప్లై చేసే ముందు మీరు ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత మీరైతే కనుక అప్లై చేయడం మంచిదని అయితే చూసిస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.